అండ్ రీసెంట్‌గా మేము గుండ్లకమ్మ నది పుట్టిన ప్లేస్ అయిన రంగస్వామి టెంపుల్‌ని విజిట్ చేసాము. ఈ టెంపుల్ వచ్చేసి గిద్దలూరు నుంచి 25 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇది పూర్తిగా నల్లమల ఫారెస్ట్‌లో ఉంటుంది. ఈ టెంపుల్‌లో నెమలిగుండ్ల రంగస్వామి ఉంటారు. ఈయనొచ్చేసి మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా! ఆయనకి స్వయాన బ్రదర్ అంట. నాకు తెలీదు. మా పెద్దవాళ్ళు చెప్పారు. కొండలపై నుంచి వాటర్ అనేవి కింద పడటం వల్ల అక్కడ గుండంలాగా ఏర్పడింది. సో, ఈ గుండం పేరు మీద నుంచి గుండ్లకమ్మ నది అనే పేరు వచ్చిందనమాట. సో, నది ఇక్కడ పుట్టి ఇక్కడి నుంచి ఫ్లో స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ ఫ్లో లేదు సమ్మర్ వల్ల. సో, దానివల్ల ఏంటంటే వాటర్ అక్కడ గుండంలో స్టక్ అయ్యి ఫిష్లు కూడా అన్నీ అక్కడ స్టక్ అయిపోయినాయి. లక్షల్లో ఉన్నాయి ఫిష్లు అయితే కనుక. ఎవ్రీ సాటర్డే విజిటింగ్కి అలో చేస్తారు ఫారెస్ట్ కాబట్టి. అండ్ నేచర్ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే కనుక ఎవ్రీ సాటర్డే దట్టు రైనీ సీజన్లో విజిట్ చేయండి. చాలా బాగుంటుంది వ్యూ అయితే కనుక. మొత్తం కూడా పచ్చగా కొండలు చాలా బాగుంటుంది ఆహ్లాదంగా. అండ్ ఎవ్రీ సాటర్డే గుద్దలూరు నుంచి బస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి. అన్నదానం చేస్తూనే ఉంటారు సాటర్డే మార్నింగ్ ఆఫ్టర్నూన్. సో, మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీరు